ఈ హెలికాప్టర్ ఎడికెళ్ళి వచ్చింది, బెంగళూరు నుండి వచ్చిందట హెలికాప్టర్. బెంగళూరు ఒక కంపెనీకి సంబంధించినటువంటి హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ని రేవంత్ రెడ్డి కిరాయికి తీసుకున్నాడు. సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు. ఏం చెప్పాలి? ఎందుకు ఇది సోకులు? ఎందుకు? ఏమిటికి? మనకు రైతు బంధుకేమో పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీ తన పైసలు లేవు. జీతాలు ఇవ్వాలి, మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి పైసలు లేవు, 6 గ్యారెంటీలకు పైసలు లేవు, 420 హామీలకు పైసలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, 2500 రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు, మన తాన రోడ్లు వేయడానికి పైసలు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లీస్ట్ ఎక్విప్మెంట్ కోసం పైసలు లేవు, గవర్నమెంట్ స్కూల్ కొత్తగా కట్టేయడానికి పైసలు లేవు, సీసీ రోడ్లు వేయడానికి పైసలు లేవు, ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫండ్స్ ఇవ్వడానికి మన తన పైసలు లేవు. మరి ఈ సోకులు ఎందుకు, హెచ్చులు ఎందుకు మనకు? ఏమిటికి ఇది? ఈ హెలికాప్టర్ ఏమిటికి అంటున్నా నేను రేవంత్ రెడ్డికి. దేనికి హెలికాప్టర్? ఏం పని చేసే హెలికాప్టర్? ఏమిటికి హెలికాప్టర్ అని నేను అడుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎయిర్ బస్సు H-160 మీరు కొట్టురాల గూగుల్లో. దాదాపు హెలికాప్టర్ కొంటే 150 కోట్లట. 150 కోట్లు ఇది కొంటే. ఒకవేళ కిరాయికి పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి. కిరాయికి పట్టుకొస్తే దానికి ఖర్చు చూస్తే నాకు బ్రెయిన్ వెళ్ళిపోయింది. గంత ఖర్చు. సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు కేవలం హెలికాప్టర్కే పెడుతున్నారు. ఆల్రెడీ పాత హెలికాప్టర్ అగస్టా 169 ఉన్నది. కేసీఆర్ మొత్తం పాత హెలికాప్టర్లోనే తిరిగిండు. రేవంత్ రెడ్డి కూడా పాత హెలికాప్టర్లో తిరగవచ్చు, కానీ అలా తిరగడట రేవంత్ రెడ్డి. పాత హెలికాప్టర్లో 2 సీట్లే ఉంటాయి. అటో ముగ్గురు ఇటో ముగ్గురు 6 కూర్చోవచ్చు కంఫర్టబుల్. కానీ దీంట్లో 12 మంది కూర్చోవచ్చు. 12 నుండి 14 మంది దీంట్లో కూర్చోవచ్చు అట. ముంగట 2 ఫ్లైట్ నడపడానికి ఉంటారు. ఇక ఇంత పెద్ద కథ రేవంత్ రెడ్డి వ్యవహారం చూడరు ఎంత ఘోరంగా ఉందో.